అన్న మీ పేరు? నా పేరు దివాకర్ అన్న. ఏం చేస్తుంటారన్నా? నేను పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రైవేట్ జాబ్ చేస్తాను. మరేంటి ఈరోజు మీరు తెలుగుదేశం కార్యకర్తలాగా కనపడతా ఉన్నారు. అవును. మరి ఒక పక్కన పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ విధానాలు చూస్తే వేసి కూడా అసహించేసుకుంటుంది, ఒక నికాసైన వేసి కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటారు. రేపు పొద్దున ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే ఆయన ఎమ్మడబడిపోద్ది. అలాంటి పద్ధతి ఉన్న వేసి కన్నా హీనంగా ఉంది ఈ పార్టీ, ఆ విధానాలు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే అంత హీనంగా తెలుగుదేశం పార్టీ ఉందంటావు అసలు? తెలుగుదేశం పార్టీ ఒక చరిత్రాత్మకమైన పార్టీ అన్న. ఇది 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక విలువైనటువంటి పేదవాడి కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదంతో ఆ సిద్ధాంతం మీద పార్టీని నెలకొల్పడం జరిగింది. ఇలాంటి పేరు నానీలు, పేరు లేని నానీలు ఈ రోజున వచ్చేసి తెలుగుదేశం పార్టీని వేసి అంటాం, ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడితే పేరు నానికి మాత్రం గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఇప్పుడు మీరే అన్నారుగా తెలుగుదేశం పార్టీ ఏంటి విధి విధానాలు ఏంటి అనేది. మా పార్టీ మెయిన్ డిసిప్లిన్ అనేది ఉంటుందండి. ఇవాళ మేము పేరు నానిలాగా ఇవాళ అధికారంలో ఉన్నామండి. ఇంకా 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తానంటాడు పేరు నాని. మేము 3 నిమిషంలో ఏదైనా చేయాలంటే చేయగలం. నేను పేరు నాని గుర్తుపెట్టుకో. అంటే ఒక పక్కన దాడులు చెప్పినా దాడిగా ఆయన దాడి చెప్పిన వ్యక్తిగతంగా దాడి చెప్పినా సరే, కనీసం ఏదైతే కోర్టుల పరంగా కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ ద్వారా కూడా ఆయన మీద చర్యలు తీసుకునే విధంగా చేయొచ్చు. ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుంది ఈ గవర్నమెంట్ కానీ పార్టీ కానీ? కనీసం ఆయన మీద ఎంతమంది కంప్లైంట్ చేసింది లేదు, ఆయన మీద చర్యలు తీసుకోమని అడిగింది లేదు. గతంలో చూసాం వాళ్ళ పార్టీ నాయకుడు కానీ ఎవరైనా మాట్లాడినా ఒక ఆయన నేను మానవంలాగా తయారవుతానంటాడు, ఇంకో పక్కన దాడులు చేసిన పరిస్థితి, పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసిన పరిస్థితి. ఇంకో పక్కన నిన్నగా మొన్న ఏబిఎన్ పేపర్ రాధాకృష్ణ గారు ఏదైనా మాట్లాడినాడని మా కార్యకర్తలు ఎలా అంటారో ఆయన మీద దాడి చేసిన పరిస్థితి, ఆయన ఆఫీస్ మీద దాడి చేసిన పరిస్థితి. మీ పార్టీ ఎందుకని కనీసం చర్యలు తీసుకోలేకపోతుంది అంటారు ఇక్కడ? ఓకే అన్న, మంచి మాట అడిగారు. గతంలో మీరు చూసినట్టయితే ఈయన ఎవరో జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు, మర్చిపోవాలా జనం. కానీ ఆయన ఆ విషయంలో అతను ఆ రోజున చెప్పుకున్నాడు, ఏది నేను ఒక కంప్లైంట్ ఇద్దామని వచ్చాను అది ఇది అని చెప్పుకున్నాడు. అయితే ఈ మద్యం కుంభకోణంలో దొరికాడు కదన్న. దొరికినప్పుడు తీసుకెళ్ళి 79 రోజులు 80 రోజులు జైలు వేశారు. అలాగే పేరు నానికి కూడా ఖచ్చితంగా ఉంటుంది సమాధానం లేకపోవడం ఏమి ఉండదన్న. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెనక ముందు అవుతుంది. ఏదో ఎలా ఉంటుందంటే ఈ కేసు మీద ఏదో మాట వేసి అన్నాడనే కేసు పెట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో 47 ఇది నోటీస్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి పంపించేస్తాడు. పేరు నానికి అలాంటి పరిస్థితి ఏం కదన్నా. అతను వేల కోట్ల రూపాయల బియ్యంలో దోసేసాడు గతంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. పేరు నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, నీకు ఖచ్చితంగా జైలు వసలు లెక్క పెడతాం ఖాయం. నువ్వు ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తావు. అంటే అంతకుముందు కూడా ఆయన పిచ్చి ప్రాణాపరం వాగాడు. కొంతమంది ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీలను కూడా కొంతమంది తిట్టాడు. నిన్నగా మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా అటు నాయకులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ ఇంకో పక్కన పార్టీని కానీ తిట్టిన పరిస్థితి. అయినా ఇంకా ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుంది అంటారు? ఎందుకు నిదానంగా నిశ్శబ్దంగా ఉందంటారు? ఇక్కడ ఎప్పుడూ నిదానంగా ఉండదండి. లోకేష్ బాబు గారు అన్నీ గమనిస్తానన్నారు. కాకపోతే దానికి సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా. సమాధానానికి కూడా గట్టి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ప్రశ్నకి సమాధానం కూడా గట్టిగానే ఉంటుందండి. తప్పనిసరిగా ఈరోజు జైలు వేయడం పెద్ద విషయం కాదండి. కానీ అడ్డగోలుగా జైలు వేయకూడదు అనేది తెలుగుదేశం పార్టీ ఒక విధానం అండి. చట్టపరంగా చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఖచ్చితంగా ప్రతిదీ గమనిస్తున్నారు. పోలీసు వారు వాళ్ళు సుమోటోగా తీసుకొని కూడా లోపలయ్యొచ్చి. కాకపోతే గవర్నమెంట్ ఆ ఉద్దేశం లేదండి. అంటే ఇక్కడ మరి పోలీసులు కూడా బెదిరిస్తున్నాడు. నిన్నగా మొన్న వాళ్ళ కొడుకు బెదిరిస్తున్నాడు, ఆయన బెదిరిస్తా ఉన్నాడు. రేపు వచ్చిన తర్వాత మేము అంతు చూస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సార్ ఇవన్నీ రికార్డ్ అవ్వట్లేదు అంటారా? 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాడు. కానీ జనం ఏం చేయగలం? నడిచిందండి కొంతకాలం. దానికి ఒక టైం వస్తుంది. 2024 ఎలక్షన్ వచ్చింది, చెంప మీద పెట్టి కొట్టారు. ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీని. ఒక్కొక్కడు కొంగటేళ్లలో పడిపోయారు. 40 సంవత్సరాల నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే పేరు నానికి కూడా ఒక రోజు వస్తుందండి. అదేం ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉండదు. అదే అధికారం ఉంది కదా అని మేమేదో అడ్డగోలుగా అతన్ని అరెస్ట్ చేయాలనేది కాదు. ఖచ్చితంగా కన్సర్న్డ్ కేసు ఉండాలి. దాని మీద జైలుకి వెళ్తే మళ్ళీ బయటికి రాకూడదు. అలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే దమ్ముందంటారు అసలు పార్టీకి? దమ్మంటారు ఏంటండి? వల్లభనేని వంశీని చూడాల,
జోగి రమేష్ చూడలేదా మీరు? ఆ, ఎక్కడ ఉన్నారండి? ఎన్ని రోజులు ఉన్నారు? ఆ, వాళ్ళని వంశీ చూడండి, గడ్డం మెరిసిపోయి ఇప్పుడు కూడా రంగే ఇట్లా గడ్డానికి మొన్నటిదాకా రంగేసి తిరిగాడు. పేరు లేకుండా చేస్తారండి, అందులో ఏం అనుమానం లేదు. అదేండి ఆయన పేరు నేను పేరు కృష్ణమూర్తి కొడుకునని చెప్పుకుంటాడు కదా. ఇప్పుడు ఆయన మహానుభావుడు పేరు కృష్ణమూర్తి గారు అంటే ఆయన పెద్ద ఆయన, వాళ్ళు కాంగ్రెస్ వాదులు. ఆ, కాంగ్రెస్ కి వైసీపీకి చాలా తేడా ఉంటుందండి. ఆ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టి ఉండొచ్చు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ విధానాలు అది జాతీయ పార్టీ అండి, ఇది ఒక వ్యక్తి పార్టీ అండి. ఇది ఒక జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ పార్టీలో ఆ రకంగా తిడితేనే రేపు పొద్దున్న మళ్ళీ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రకంగా బేటరైపోతారు. పోలీసు వాళ్ళని కాలర్ పట్టుకుంటున్నాడు మొన్న పేరునాని గారి కొడుకు. మాకు ఫోన్లో చూసి సిగ్గుపడ్డామండి. ఇప్పుడు మీరు చేసే పని మాకు సిగ్గేస్తుందండి, అంతే కదా సార్? అది మీకు ఆ సంస్కారం అనేది మీకు ఉండాలండి. మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో పరిపాలించిన చేత కాదు, పెట్టుబడులు తీసుకురావడం చేత కాదు. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తా ఉంటాడు. మా నాయకుని దగ్గర నేర్చుకోండి, కరోనా లాంటి దాన్ని ఒప్పెత్తనే మేము అధిగమించాం. ఈరోజు పెట్రోల్ డీజిల్ లాంటివి కూడా మీరు తేలేకపోతే ఇంకా కంపెనీలు ఏడదేస్తారని చెప్పి సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే కనీసం మినిమం మైండ్ సెట్ లేదంటానికి వైసీపీ ప్రధాన కారణం. ఇవాళ ఇరాన్ ఇరాక్లో యుద్ధాలు జరుగుతున్నాయండి, దానివల్ల పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత కొంత ఉన్నమాట వాస్తవం. అది కూడా ఏంటంటే పాండమిక్ అనుకుని ప్రతి ఒక్కరు ఇది వరకు 100 రూపాయలు, నేను 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేవాడిని. నిన్న మామూలుగా 100 రూపాయలు కొట్టించుకుని బరబర తిరిగేవాడిని ఊళ్ళో. ఇవాళ ఏంటంటే పెట్రోల్ దొరకలేదని ఒక కారు ఈ సమ్మిట్ ఒకటి జరిగింది విశాఖపట్నంలో నిన్న. గూగుల్ డేటా సెంటర్ను ఏఐ సెంటర్ ఓపెన్ చేశారు కదా, దాన్ని ఖచ్చితంగా డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏమీ చేయట్లేదు అని అనడానికి ఖచ్చితంగా ఈ పెట్రోల్ అంశాన్ని వైసీపీ సోషల్ మీడియా మాత్రం అలర్ట్ చేసి పెట్రోల్ అన్ని చోట్ల దొరుకుతుందండి, ఎక్కడ పెట్రోల్ దొరకని రోజు లేదండి, కానీ దొరకట్లేదని ఒక దుష్ప్రచారం చేశారు అంతే. 100 రూపాయలు కొట్టించుకునే వాళ్ళు 300 కొట్టించుకున్నారు. దానివల్ల ఏంటంటే లక్షలాది మోటార్ సైకిల్, ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉంది. ఇదివరకు 100 కొట్టించుకున్నాడు, 300 కొట్టించుకున్నాడికి పెట్రోల్ అయిపోతుంది వాస్తవంగా. అది వచ్చేటప్పుడు కొద్ది టైం పడుతుంది. అంటే విజయనగరం నాయకుడు చెప్పుకొని తిరుగుతుంటాడు, ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు విజనరీ గురించి ఆడెవడో పేరున్నానియో లేకపోతే గొట్టం ఆడెవడో వంశీయో చెప్తే చేసేది కదండి, అది జనం మొత్తానికి తెలుసు. మనం 160 సీట్లు వచ్చిన రోజునే మీ చరిత్ర అయిపోయింది. అసలు విజనరీ అనేది 1997లో తుప్పలు ఉన్నాయండి మాదాపూర్. ఇవాళ వెళ్ళి అక్కడ చూడండి, మాదాపూర్లో హైటెక్ సిటీ ఒకటే ఉందండి ఆ రోజున. ఇవాళ హైటెక్ సిటీ ఒక చిన్న గుడిసిలాగా ఉందండి ఆ హైటెక్ సిటీ మధ్య. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతుంటాడు, ఉమ్మడి గవర్నమెంట్లో ఉందంటారు, బీజేపీ దగ్గర పరపతి ఉందని చెప్తారు, సొరకాయ కోతలకు వస్తుంటారు. కానీ ఇక్కడ పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, కానీ మన రాష్ట్రంలో డీజిల్ కొరత వచ్చింది. కనీసం ఆక్వా రైతులను ఎవరైనా పట్టించుకోవట్లేదు, దెయ్యి అని అడుక్కోవాల్సిన పరిస్థితుంది. మీరు ఎక్కడ పడుకున్నారని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆక్వా రైతులకి కరెంట్ బిల్లు ఫ్రీగా ఇవ్వడం మీకు తెలిసండి, 2 రూపాయలకి ఇస్తున్నారు ఇవాళ యూనిట్. ఆక్వా రైతులను ఎవరిని పట్టించుకోకపోవడం లేదండి. ఆక్వా రైతుకి కూడా ఆ మధ్య తెగులు వచ్చి కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఇప్పుడు మళ్ళీ ఆక్వా రైతు కూడా లైన్లోనే ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. మరి ఆయనకి విద్యుత్ కూడా అందిలేకపోతుందండి ఈ గవర్నమెంట్. అక్కడ లోకల్ మినిస్టర్ కూడా గాలి లేదు, కరెంట్ లేదు అని చెబుతా ఉన్నాడంటగా. ఎవరితో చెప్పారండి ఇవన్నీ? వైసీపీ వాళ్ళు బురద తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటానికి తప్ప రెండో దానికి ఏం పనికిరాదండి. వాళ్ళ జనం మొత్తం తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి, అలాగే బీజేపీ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉన్నారు. పెట్రోల్ డీజిల్ అనేది కేవలం కృత్రిమంగా ఏదో 2 రోజులు కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే. మేము కూడా అందులో కొంత ఇబ్బంది పడ్డాం, చెప్తున్నా కదా. అది కూడా పాండమిక్ ప్రాబ్లం అంతే. అందరూ 100 రూపాయలు కొట్టించుకునే వాళ్ళు 400-500 కొట్టించుకోవడం వల్లే పెట్రోల్ అయిపోయింది. మరి ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని గత 5 ఏళ్ళలో ఏం జరిగిందంటారు, ఈ 2 ఏళ్ళలో ఏం జరిగిందంటారు, అసలు పెట్టుబడులు పెట్టడానికి ఏ అవకాశాలు ఉన్నాయంటారు అసలు ఏపీలో? పెట్టుబడులు పెట్టడానికంటే ఇదివరకు హైదరాబాద్లో ఐటీని ఎలా డెవలప్ చేశారు, ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు మొత్తం విశాఖపట్నాన్ని ఒక 2 ఏళ్ళలో చూసుకోండి. ఒక 2 ఏళ్ళలో తర్వాత చూడండి, ఇవాళ మంగళగిరి కూడా చాలా డెవలప్ అవుతుందండి. అవతల విశాఖపట్నం అండి, అది మొత్తం గూగుల్ డేటా కానీ ఏఐ సెంటర్స్ కానీ మొత్తం వైజాగ్ అంతా కూడా. ఇప్పుడు బెంగళూరు, సిలికాన్ వ్యాలీ, హైదరాబాద్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత విశాఖపట్నం కూడా భారతదేశం మొత్తం విశాఖపట్నం వస్తారండి ఉద్యోగాల కోసం. మరి గత 5 ఏళ్ళలో ఏం జరిగిందంటారు అసలు రాష్ట్రంలో? 5 ఏళ్ళలో ఏం జరిగిందండి? కియా మోటార్స్ అక్కడ స్థానిక ఎంపీ, అప్పుడు గోరంట్ల మాధవ్ ఎవరో స్థానిక ఎంపీ ఇంటికి పిలిచి మామూలు అడిగాడు. ఆ దెబ్బతో కియా సంస్థ మన స్పేర్ పార్ట్స్ ఈ ఇండస్ట్రీ పెడతానికి వస్తే వాళ్ళని డబ్బులు అడిగారని ఉద్దేశంతో వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారండి. వాళ్ళ వల్ల ఏమి కాదు సార్. అలాగే మన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు కంపెనీ సార్, ఆ కంపెనీ కూడా తెలంగాణను ఆనుకొని జగ్గైపేట దాటి ఖచ్చితంగా 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు పెట్టారు. జగ్గైపేటలో ఎందుకని పెట్టలేదండి? కేవలం వీళ్ళు అడిగే కమిషన్లో
వాళ్ళు అడిగే విధానాల గురించి మొత్తం గత 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందండి. ఇవాళ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అండి. డబుల్ ఇంజిన్ కాదు, 3 ఇంజిన్లు లాక్కెళ్తుంది ఇవాళ. మరి మీరు అన్ని మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రానికి పెట్టుబడులు మేము తీసుకొచ్చినట్టుగా మీరు చెప్పుకుంటున్నారు. మా నాయకుడి దగ్గర నుంచి మీరు మెలకువలు నేర్చుకోండి, ఎలా తీసుకురావాలో, ఎలా పెట్టుబడులు పెట్టేయాలని చెప్పి నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకుడి నుంచి మనం మెలకువలు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే మర్డర్లు ఎలా చేయాలి, క్లాత్ వేసి రూమ్ ఎలా తొడవాలి, చచ్చిపోయిన వ్యక్తితో లెటర్లు ఎలా రాయించాలనేదే వాళ్ళ పార్టీ సిద్ధాంతం అండి. అసలు వాళ్ళు తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ ఎన్డీఏలను కానీ పవన్ కళ్యాణ్ కానీ అని హక్కు కానీ అర్హత కానీ పూర్తిగా లేదు. అసలు వాళ్ళ ఒక దగులుబాజీ పార్టీ అండి. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకర్లా. పేరు నాని లాంటి మాటలు మాట్లాడితే ఈసారి పేరు నానికి ఒకటే వార్నింగ్ ఇస్తున్నామండి, నీ మీద కూడా దాడి చేయవలసి వస్తుంది. పేరు నాని మీద కూడా దాడి చేస్తాం. ఇవాళ అతను చాలా దమ్ముందంటారు అసలు మీలో ఏమండి? ఆ దమ్ముంది అసలు పార్టీలో? దమ్ము ఎప్పుడు ఉంటదండి, దమ్ము లేకపోవడం ఏంటండి? దమ్ము ఉంటది కాదు, వెనకాల కంట్రోలింగ్ పవర్ కూడా ఉందండి మా దగ్గర. ఇప్పుడు మనం కొట్టడం పెద్ద విషయం కాదండి, క్షమించమని అడగటమే విషయం అండి. ఆ రకంగా నూరేసుకొని పడిపోతుంటే రేపు మొన్న 40,000తో పోయినోడు ఈసారి 1,00,000తో పోతాడు. అదే పేరు ఎవరు అతని వెనకాల 10 మంది లేదు. అదే మరి ఆ 10 మంది లేరన్న మా వెనక 40% ఉందని ఆ నాయకుడే చెబుతా ఉన్నాడు కదా. 40% అయితే 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చిన కూడా తెలుగుదేశం పార్టీకి 40%. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు ముఖ్యమైన పార్టీలు. 3వ పార్టీ జనసేన పార్టీ. జనసేన మేము కలిసే ఉన్నాం, తెలుగుదేశం పార్టీ. అలాగే ఎన్డీఏ సపోర్ట్, మా బీజేపీ సపోర్ట్ కూడా పూర్తిగా ఉంది. మాకు ఏ పార్టీ లేకపోయినా సరే 40% ఓట్లు వచ్చినాయండి 2019లో. అదే మేము అప్పుడు పొరపాటు చేసాం కొంత. ఇది ఎన్డీఏతో అప్పుడు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి నాయకుడు కూడా ఆయన కూడా ఒక పార్టీ పెట్టి వస్తా అంటున్నాడు కదా, రేపు మరి జగన్ వెళ్ళి చేస్తాడేమో కదా. విజయసాయి రెడ్డి ఏమో సరే దాని గురించే మాట్లాడేదాం లేదు. వీళ్ళందరూ తల ఒక పార్టీ పెడితే ఏమవుతుంది సార్? ఇది అయితే ఆయన ఏం పెడతాడు, వైఎస్ఆర్ 2 అని పెడతాడా లేకపోతే ఏం పెడతాడు? లేకపోతే వైఎస్ విజయ్ అంటే తల్లికి చెల్లికి న్యాయం చేయలేనుడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడండి? అతను ఒక జగన్మోహన్ రెడ్డి అనేది ఒక బాబాయిని చంపేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వ్యక్తి. అసలు 2019లో గెలవడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ సాక్షి పేపర్ వేసిన గొడ్డలే ఫోటో అండి. ఆ ఫోటో చూసేసి జనం మీద పడిపోయి ఊళ్ళల్లో పడిపోయి అరే బాబాయిని చంపేశారు ఎంత అన్యాయం అన్నారు. ఇవాళ తెలిసింది. అయితే మా గవర్నమెంట్ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ఆ విషయం మీద సీరియస్గా ఉండాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఇందాక కూడా మాట్లాడుతున్నారు, ఇందాక లైవ్లో చూశానండి టీవీ5 చూస్తే. అందులో అంటారు ఆ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ చెల్లి మా దగ్గరికి వస్తుంది అది ఇది అంటున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా ఒక నమస్కారం చేసి తెలియజేస్తున్నాం, మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా కలిసి చెప్పలేము. ఆ రోజున వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు, ఈ రోజున ఎందుకని చేయట్లేదని మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం సార్. అంటే ఖచ్చితంగా ఈ కేసుని సీరియస్గా తీసుకొని ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపారో వాళ్ళని జైల్లో వేయాలి సార్ అర్జెంట్. లేకపోతే కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. అంటే నిన్న సాక్షాత్తు మీ ఎమ్మెల్యే గారి మీద కూడా దాడి చేసిన పరిస్థితి, ఇవాళ అక్కడ ఉన్న నాయకుడు వైసీపీ నాయకుడు సవాల్ విసురుతూ ఉన్నాడు మీ నాయకుడికి. ఎలా చూడొచ్చు అంటే రాష్ట్రంలో మరి లాండ్ ఆర్డర్ ఉందని మీరే చెప్తా ఉన్నారు, కానీ ఇలాంటి దాడులు చేస్తున్నా కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇప్పుడు గొడవలు ఏమైనా జరుగుతున్నాయి అంటారా? రోడ్ల మీద ఇవాళ పరిస్థితి లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఎవడో ఇప్పుడు ఏదో మనం పని మీద వెళ్ళేటప్పుడు ఏ కుక్క మురుగుతుంది అనుకోండి, మనం ఆ కుక్క దగ్గర ఇక్కడ హత్యాయత్నం కూడా చేశారు కదా, ఈ గవర్నమెంట్లో కూడా హత్యాయత్నాలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకని అలసత్వం వహిస్తుంది ఇక్కడ? అలసత్వం అంటే కరెక్ట్గా సర్టన్ కావాలి సార్. ఏదో మనం గుడ్డిగా ఒక మనిషిని అరెస్ట్ చేయడం. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. దాని పర్యావసనం ఏమైంది చూశారు కదా, 11 సీట్లు పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ గారి లీడరు, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత అయితే ముందు చూపు ఉంటుందో రాజకీయంగా కూడా ఆయన తెలివిగానే ఉంటాడు. ఆయన రాజకీయాలు చేయకపోవడమే ఉండదండి. అలాంటి చిన్న కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర మంత్రి వరకు, ఈవెన్ లోకేష్ బాబు గారు తప్పు చేసినా సరే ఆయన వెంటనే దాన్ని ఖండిస్తారు. ప్రతిదీ వాచ్ చేస్తాను ఉంటారు ఆయన. మరి ఇక్కడ రాష్ట్ర కార్యవర్గం వాళ్ళ ప్రమాణ స్వీకారాలు అవుతా ఉన్నాయి. మరి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త దాకా న్యాయం జరిగిందంటారు? అసలు జరిగిందంటే ఇవాళ 29వ తారీఖు ఏప్రిల్ 29, పోయిన నెల మార్చి నెల 29వ తారీఖుని నేను ఇదే వేదిక మీద పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను స్టేట్లో మెంబర్షిప్స్ ఎక్కువ కొట్టడం వల్ల నన్ను ప్రత్యేకంగా పిలిచి, మాది ఎక్కడ మారుమూల గ్రామం కామర్కోట అని చంద్రపూడి కాన్స్టిట్యూన్సీ, అక్కడ నుంచి పిలిచి చంద్రబాబు నాయుడు గారి పక్కన నాకు కూర్చోబెట్టి నేను ఆ వేదిక మీద మాట్లాడినాను. ఆ మహానుభావుడు వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయకపోవడం, పార్టీని పట్టించుకోకపోవడం అనేది ప్రశ్నే లేదండి. అదీగాక ఇన్సూరెన్స్ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ ఇవ్వటం కానీ, పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయటం కానీ,
ఈ గ్రీవెన్స్ కానీ చాలా బాగా జరుగుతుంది సార్. అంటే నైరాశ్యం ఏమైనా ఉందా పార్టీ కార్యకర్తలు ఇప్పటికి మా పదవులు రాలేదని కొంతమంది ఆ, ఇదిగా ఉన్నారు గుర్రుగా ఉన్నారని చెప్పి నడుస్తుంది రూమర్ వస్తుంది దాంట్లో ఎంత నిజం? నైరాశ్యం ఎప్పుడు ఉంటుంది సార్. నాకు రాజ్యసభ ఎంపీ ఉదయం ఉంటుంది. కాకపోతే నా స్థాయి ఏంటో నేను కొంత తెలుసుకోవాలి. జనరల్గా ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక పోస్ట్ ఉంటుంది సార్, 10 మంది అడుగుతారు. నేను ఎంపీటీసీ చేశాను, ఇప్పుడు ఇవాళ హై స్కూల్ కమిటీ చైర్మన్గా ఉన్నాను, ఇంకా కామరకోట క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను, మండల ప్రధాన కార్యదర్శిగా చేశాను. నాకు మొన్న ఏమనిపించిందంటే జిల్లా కార్యవర్గంలో జనరల్ సెక్రటరీ చెప్తే బాగుండు నాకని నేను మా ఎమ్మెల్యే గారి ద్వారా లెటర్ కూడా పెట్టుకున్నాను. అది అవ్వలేదంటే నైరాశ్యం అంటే ఏం చేస్తాను సార్, నా స్టేటస్ నా స్థాయి కూడా తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం అంతే.